హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళామన్నమాట. అది బెంగళూరులో ఉంటుంది. ఆ మాల్ అనేది చాలా బాగుందండి అసలు. అదే ఆ మాల్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూడండి. ఇది వచ్చేసి మాల్ ఎంట్రన్స్ అనమాట. అది చూసారు కదా మాల్ లోపల ఎలా ఉందో. అక్కడ చూడండి, మాల్ ఆఫ్ ఏషియా అని రాసింది కదా, చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ ఉందండి. ఇదిగో ఇక్కడ నుంచే ఎంట్రన్స్. ఇది చూసారు కదా, వ్యూ అనేది చాలా బాగుందండి, అసలు మామూలుగా లేదు. ఇలాంటి మాల్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మేమైతే కింద పార్కింగ్కి వచ్చామన్నమాట. కింద కార్ అనేది పార్క్ చేసేసాము. ఇంకా పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ చెకింగ్ ఉంటుంది కదా, ఆ చెకింగ్ అనమాట. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అసలు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా, అసలు మామూలుగా లేదండి. అసలు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు. మేమైతే ఇలాంటి మాల్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇది వచ్చేసి పైన వ్యూ అనమాట. ఇంక ఇవన్నీ షాపింగ్ ఉన్నాయండి. కానీ అలాంటి షాపింగ్లో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే మాత్రం చాలా కష్టం అండి. చాలా కాస్ట్లీ ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే కాస్ట్లీ మీన్స్ అన్ని బ్రాండెడ్వే అనమాట మొత్తము. అవన్నీ జస్ట్ చూడ్డానికి తప్ప మనమైతే ఏం కొనలేము. ఇంక ఇది వచ్చేసి అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉందన్నమాట. ఇదిగోండి, లాయల్ వరల్డ్ సూపర్ మార్కెట్. దీంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇదిగోండి రకరకాల ఫ్రూట్స్ అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి. అప్పుడే పెడుతున్నారు వీకెండ్. ఇదిగోండి ఫ్లవర్స్ కూడా రియల్ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు స్మెల్ కూడా ఎంత బాగున్నాయో. ఇంక ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అనమాట. యాక్చువల్గా అక్కడ వీడియో లేదు, కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి నాకు కలర్ఫుల్గా కనబడేసరికి ఇంకా అక్కడ ఉంటారు కదా వాళ్ళు, సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగేసి వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి అన్నారు. ఇంకా కనబడకుండా మెల్లగా తీసానమాట. ఇదిగోండి కేక్స్, పేస్ట్రీస్. ఆ కేకులు అయితే ఎన్ని రకాల కేక్స్ అండి. అసలు కేక్స్, పేస్ట్రీస్, ఇదిగో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి చూడంగానే ఇవన్నీ వచ్చేసి బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్ అనమాట, బేక్డ్ బిస్కెట్స్ ఇవన్నీ. ఇంకా అప్పటికి ఇదిగోండి మా పిల్లలు ఒకటి చికెన్ది ఏదో తీసుకున్నారు, కానీ అది కొంచెము ఓవెన్లో పెట్టించేసరికి చాలా వేడిగా ఉంది. ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఇక దాన్ని తినేసామన్నమాట. ఇంకా తిన్నాక మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చాము మాల్లో. ఇది వచ్చేసి ఇంకొక ఫ్లోర్ అనమాట. ఇక ఇక్కడ చూసారా, ఆ మాల్లో ఇవన్నీ చాలా భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్క వాల్ని ఒక్కొక్క రకంగా డెకరేట్ చేశారండి. ఇంకా తిరిగి అది చేసేసరికి అప్పటికి లంచ్ టైం అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇది ఒకటి నలుగురికి ఆర్డర్ చేశారు మా హస్బెండ్. ఇంకా దాంట్లోనే లంచ్ చేసామన్నమాట. లంచ్ కూడా అంటే చాలా బాగుంది అని చెప్పలేము, యావరేజ్ ఉందని చెప్పలేము, ఓకే అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా లంచ్ తినేసి అయిపోయిన తర్వాత ఇక టైం జోన్ ఉంటే ఇక మా పిల్లలకు మాల్కి వచ్చారంటే కంపల్సరీగా ఆటలు ఆడాల్సిందే. ఇంకా ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే వాళ్ళకి మాల్కి రావడం ఇష్టమే ఉండదు. మామూలుగా ఫ్లోర్లలో తిరుగుతారులే, కానీ ఎప్పుడు ఆ టైం జోన్కి వెళ్దామా, ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి ఇంకా చిన్నది ఆడుతుంది ఇక్కడ. చిన్నది ఆడిన తర్వాత ఇంకా పెద్దది కూడా ఆడింది. ఇందులో టైం జోన్ది ఇది చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ కూడా దట్టు వీకెండ్ అయ్యేసరికి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు 1000 రూపీస్తో ఏమో తీసుకున్నట్టున్నారు కార్డు. ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే నేనేమో తిరుగుకుంటూ కొంచెం వీడియో తీసుకుంటూ నేను కూడా కొంతసేపు టైంపాస్ చేశానండి అక్కడ. ఇదిగో టెడ్డీ బేర్స్ అయితే చాలా భలే బాగున్నాయండి కలర్ఫుల్గా. ఇవి చూసారు కదా, ఇవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. ఇంక ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి హార్స్ ఇది ఇక్కడ. ఇంకా అది అయిపోయిన తర్వాత చిన్నది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాప కూడా ఇంకో ఆట ఆడిందనమాట. ఇంకా వేరే గేమ్స్ ఉన్నాయిలే, కానీ అవన్నీ చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి వాటన్నిటికీ. ఇంకా అందుకనే కొంచెం రీజనబుల్గా ఉండేటట్టు 1000 రూపీస్ కట్టేసి ఇంక ఇద్దరు ఆడేసుకున్నారు. అక్కడ చాలా టైం స్పెండ్ చేశారు, చాలామంది కూడా ఉన్నారు. ఇంకా అందుకని అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసేసారు ఇద్దరు. ఇంక ఇది వచ్చేసి వాటర్ గేమ్ అనమాట. ఈ గేమ్ మాత్రం చాలా బాగుంది, మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఇంకా దాన్నే ఒక తర్వాత ఒకరు ఇద్దరు ఆడుతూనే ఉన్నారు. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొక ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇదిగోడు ఆ ఫ్లోర్ నుంచి అసలు ఇవన్నీ భలే ఉన్నాయండి. అసలు చాలా బాగా డెకరేట్ చేశారు అసలు.
ఇది ఇంకొక ఫ్లోర్లో ఇంకొక వాల్కి అన్నమాట ఇదంతా. అదంతా రియల్ గ్రీనరీ కాదులే కానీ అంత ప్లాస్టిక్ అని కానీ చాలా బాగా డెకరేట్ చేశారండి అసలు. ఇంక ఇదంతా పైకెళ్ళాము. పైకెళ్ళిన తర్వాత పైనుంచి వ్యూ అనేది ఇలా ఉందండి. కిందికి చూస్తే మాత్రము మామూలుగా మాల్ మాత్రం చాలా బాగుంది. ఆ ఎక్స్లేటర్స్, ఆ ఫ్లోర్ డిజైన్స్ అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. అక్కడ పైన ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఇంకా అందుకని ఆ ఫుడ్ కోర్టు దగ్గరికి వచ్చేసి అక్కడ యాక్చువల్గా మా చిన్న పాప మా హస్బెండ్ని కిందికి వచ్చారనమాట. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తుంటే అక్కడ నుంచి వీడియో తీసాము. చాలా బాగుందండి అసలు పైనుంచి వ్యూ మాత్రం. అదిగోండి అదంతా బ్యాక్ సైడ్ మొత్తము పైనుంచి వ్యూ అనమాట. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము మూవీకి బుక్ చేసామన్నమాట. అందులో ఐనాక్స్ థియేటర్ ఉంది. ఇంకా మాల్లో థియేటర్కే బుక్ చేసేసి ఇంకా అందులోనే కృష్ణమ్మ సినిమా చూసామండి. ఆ వీకే వచ్చింది. ఇంకా సర్లే సినిమాకి వెళ్ళాలి డాడీ అంటే సర్లే అన్నట్టు కృష్ణమ్మ సినిమాకి అయితే చూసాము. మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్గానే ఉంది. ఇక ఆ మూవీ చూసుకుంటూ ఆ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ తాక్కుంటూ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇదేనండి మా మాల్ ఆఫ్ ఏషియా. ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే చూస్తారనమాట. ఓకేనా మరి? బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.